జ్ఞాన స్వరూపులకు స్వాధ్యాయ ప్రియులకు హనిత నమస్కరిస్తూ మన 152వ పుస్తకపు ఆడియో. మరి పత్రి సార్ ప్రతి ఒక్కరిని బుక్ రాయమన్నారు. ఆ నేపథ్యంలో మరో మలుపు, క్యాన్సర్ ఓడింది, జీవితం గెలిచింది, నా ఆత్మకథ అంటూ భీమరిశెట్టి రమణి గారు. రమణి గారంటేనే మనకి ఆత్మ సౌందర్యము గుర్తొస్తుంది కదండి. నాకు చాలా సంతోషం అనిపించిన విషయం ఏంటంటే, ప్రకృతి ఎప్పుడు ఇప్పటి వరకు మనము పంచుకున్న జ్ఞానాన్ని అంతా చాలా అద్భుతమైన పుస్తకాలను అందించింది. ఈ నేపథ్యంలోనే తనే నాకు కాల్ చేసి బుక్ పంపించి ఆడియో చేయమంటాం. నిజంగా నాకు చెప్పలేనంత సంతోషం అనిపించింది. నేచర్ నాకు ఇచ్చిన అత్యంత అద్భుతమైన అవకాశం. ఎందుకంటే మాస్టర్స్, ఎందరో జీవితాలని మనం పుస్తక రూపంలో చదివాము, కానీ మన కళ్ళ ముందు ఉంటూ తను సాధించిన ఒక అద్భుతమైన విజయం, అద్భుతం కూడా చిన్న మాటేమో, ఎలాగ జీవితాన్ని మలుపు తిప్పుకోవాలో అందరికీ ఈ పుస్తకం ద్వారా తెలియజేస్తున్నారు. సో కొంచెం మరి రమణి గారి గురించి ఇక్కడ చెప్పాలంటే, గ్లో బ్యూటీ క్లినిక్ అధినేత, మాజీ ప్రధాని పివి నరసింహారావు గారి హస్తాల మీదుగా స్వయం ఉపాధి రంగంలో స్ఫూర్తిదాయక విజయాన్ని సాధించిన వనిత, మేకప్ ఆర్టిస్ట్ గా గిన్నీస్ రికార్డ్ సాధించిన కీర్తి ప్రదాత, ఆత్మ సౌందర్యం మరియు ఇన్నర్ బ్యూటీ వంటి రచనల ద్వారా మానవతకు కొత్త వెలుగిచ్చిన రచయిత, నవరస రమణీయ రాగాల అల్పం సృష్టించి గాన సాహిత్య ప్రపంచంలో చిరస్మరణీయురాలు. సంగీతంలో కూడా దిట్టండి. చాలా కళలు తను సాధించటానికి తన తల్లిదండ్రుల ఆశీర్వాదం ఎంతో ఉంది. అయితే ఒక విచిత్రం ఏంటంటే మాస్టర్స్, పత్రిసి ప్రతి ఒక్కరిని పుస్తకం రాయమన్నారు. ఆ నేపథ్యంలో రమణి గారి అమ్మగారు, నాకు కూడా అమ్మేనండి తను, సో మద్దాల మణి గారు, తను అడిగాను నేను, అమ్మ మీ బుక్ నేను ఆడియో చేయాలి అని. నేను ఫస్ట్ పిరమిడ్ మాస్టర్స్ రాసిన బుక్స్ ఆడియో అమ్మదేను. తనే స్వయంగా పోస్ట్ ఆఫీస్కి వచ్చి నాకు ఆ బుక్ తను పోస్ట్ చేశారండి. కొన్ని మర్చిపోలేం కదా. అయితే ఇక్కడ మనము ప్రతి పేజీ విడవకుండా మీకు నేను చదువుకుంటూ నేను అందుకుంటూ మీకు అందించాలి. ఎందుకంటేనండి, చాలా మందికి ధ్యానం మీద చాలా అపోహ ఉంటుంది. నిజమేనా, ధ్యానంతో ఇది పొందొచ్చా అది పొందొచ్చా అని. అసలు ధ్యానానికి ప్రతిరూపము ఎలా సాధించుకోవాలని నిరూపించారు. సో ఇక్కడ మనము మనవి దగ్గర నుండి నేను స్టార్ట్ చేస్తున్నా. ఎందుకంటే ప్రతి ఒక్కరి అభిప్రాయం కూడా తాను ఏది ఫేస్ చేశారో అవన్నీ కూడా మనం ఫస్ట్ పంచుకుంటేనే మనం ముందుకు వెళ్ళినప్పుడు ఒక ఆసక్తి కలుగుతుంది. ఆమె రైట్ అండి. మనవి అంటూ ఇలా చెప్తున్నారు. ఈ పుస్తకం రాయడం వెనుక ఉద్దేశం క్యాన్సర్ గురించి అవగాహన కల్పించటం, మరి స్ఫూర్తి నింపటం మాత్రమే. ఈ జీవితం ఒక ప్రయాణం. ప్రతి మలుపు ఒక కొత్త అనుభవానికి, ఒక కొత్త అర్థానికి తలుపు తెరుస్తుంది. నా జీవిత ప్రయాణంలో వచ్చిన ప్రతి మలుపు నన్ను కొత్తగా మలిచింది. ఆ మలుపుల్లో కొన్ని తీపి గుర్తులు, కొన్ని తార్కిక ప్రశ్నలు, కొన్ని గాఢమైన బాధలు, మరిన్ని మౌనంగా నేర్పిన పాఠాలు. మరో మలుపు అనే పుస్తకం నా జీవితంలో ఎదురైన అనేక మలుపుల కథనమైతే, అదే సమయంలో పాఠకులందరికీ ఆత్మవిశ్వాసం నింపే ప్రయత్నం కూడా. చిన్నప్పటి నుండి క్యాన్సర్ ప్రయాణం వరకు నా లోపల అనుభూతుల్ని, ఆలోచనల్ని, భయాన్ని మరియు ఆశలని ఈ పుటల మధ్య నిక్షిప్తం చేశాను. ఈ పుస్తకాన్ని రాయడానికి ప్రధాన కారణం, జీవితంలో ఏ మలుపు ఎదురైనా అది ముగింపు కాదని, అది మరో మొదలవుతుందన్న విశ్వాసాన్ని పెంచుకోవటం కోసం. పాఠకులు తమ జీవితంలో మలుపుల్ని కొత్త కళ్ళతో చూడగలిగితే అదే రచయిత్రిగా నాకు గెలుపు.
ఈ పుస్తకం మీ హృదయాలను తాకాలని, మీ జీవిత ప్రయాణంలో ఓ చిన్న అంకురంగా నిలవాలని నా హృదయపూర్వక ఆశయం. ఈ పుస్తకం నేను రాయడానికి నాకు ప్రేరణ కలిగించిన ఆ పరమ చైతన్యానికి నమస్కరిస్తున్నాను. ఇది నా కథ, నేను అనుభవించిన వ్యధ. ఈ పుస్తకంలో నేను అనుభవించిన, అలాగే నాకు కష్టం కలిగించిన అంశాలు చాలా ఉన్నాయి. కానీ నాలాగా ఎవరైతే బాధపడి ఉన్నారో, ఉంటున్నారో, ఉండబోతున్నారో అలాంటి వాళ్ళందరికీ ఇది ఒక ఉపశమనం ఇచ్చే నా ఆత్మకథ. దైనందిన కార్యక్రమాలతో ముందుకు వెళుతూ ఎన్నో సామాజిక, ఆధ్యాత్మిక పరమైన కార్యక్రమంలో పాల్గొంటూ తన్, మన్, ధన్ రూపంలో వారి శక్తికి మించి చేస్తూ ఎంతో ఆత్మానందాన్ని పొందుతూ తిరిగి ఆ ఆనందాన్ని అందరికీ పంచుతూ ఏ ఒక్క క్షణాన్ని కూడా వృధా చేయకుండా అన్ని అద్భుతంగా జరుగుతున్న సమయంలో వారికి వచ్చే శారీరక రుగ్మత, లైఫ్ అండ్ డెత్ సమస్య వచ్చిన వారి కోసమే ఈ పుస్తకం. ఇందులో నా యథార్థ సంఘటనలతో పాటు ఆ సమయంలో తీసుకున్న లేదా ఆచరించిన జ్ఞానాంబి, ఆ జ్ఞానం ద్వారా శారీరక కష్ట బాధ ఉన్నా, మానసికంగా ఏమాత్రం ఆవగించైతేనా నీరసించకపోవటం అది ఒక గొప్ప అనుభవం. ఓం నమో భగవతే వాసుదేవాయ, ధన్వంతరాయ, అమృత కలసాయ హస్తాయ, సర్వరోగ నివారణాయ, త్రైలోక్యనాథాయ, శ్రీ మహావిష్ణువే నమః. ధ్యానం వల్లనే మనలో ఉన్న దైవత్వం మనకు అవగతమవుతుంది అంటున్నారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. ఇలా తన తన ఈ జీవన పయనాన్ని తన అక్షర మాలికగా ఈ పుస్తకాన్ని తీర్చిదిద్ది ఎంతో మంది ఇప్పుడు ఎంతో మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు. వాళ్ళందరికీ ఒక స్ఫూర్తి ఇచ్చి ఇది అంటే క్యాన్సర్ అంటే చచ్చిపోవటమే ఒక ముగింపు అన్న ఒక భాష నుండి మరొక మలుపు తిప్పుకోవచ్చు, మరొక జీవితాన్ని ఆరోగ్యవంతంగా జీవించవచ్చని మనందరికీ తెలియజేస్తున్న రమణి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. మళ్ళీ రేపటి రోజున మరింత మంది అభిప్రాయాలు తెలుసుకుందామా? థ్యాంక్ యూ.